వృషభ రాశి వారికి ఈరోజు కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుందని చెప్పి మనం చెప్పొచ్చండి. వృషభ రాశి వారు ఈరోజు ఒక చిన్న పొరపాటు పెద్ద నష్టంగా మారేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా డబ్బు, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ నిర్ణయాలు, ఆరోగ్యం, పెట్టుబడులు, బ్యాంకింగ్, లోన్స్, ఇన్సూరెన్స్, స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ విషయాలలో తొందరపాటు అస్సలు చేయకండి. అయితే భయపడాల్సిన అవసరం అయితే లేదు. శ్రీ ఆంజనేయ స్వామి అనుగ్రహంతో సరైన జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలను విజయాలుగా మార్చుకునేటటువంటి అవకాశం ఉంది. ఈరోజు మీ రాశికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన హెచ్చరికలు, శుభ సూచనలు మరియు ప్రత్యేక పరిహారం తెలుసుకోవడానికి వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అందరికీ కూడా నమస్కారం. మా రాశి వర్స్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. ఈరోజు ఆషాఢ మాసం జూలై 28, 2026 మంగళవారం. వృషభ రాశి వారికి గ్రహస్థితి కొంత జాగ్రత్తతో ముందుకు సాగాలని సూచిస్తోంది. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలు, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ నిర్ణయాలు, ఆరోగ్యం, ప్రేమ, విద్య వంటి అంశాలలో ఆలోచించి అడుగులు వేయటం మంచిది. శ్రీ ఆంజనేయ స్వామి అనుగ్రహంతో ఈరోజు ఎదురయ్యే ఆటంకాలను ఎలా అధిగమించాలి, ఏ పనులు చేయాలి, ఏ పనులు వాయిదా వేయాలో చివర్లో చెప్పేటటువంటి ప్రత్యేక పరిహారంతో ఎలా శుభ ఫలితాలు పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ముందుగా పంచాంగం చూసుకుంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, దక్షిణాయనం. తేదీ 28 జూలై 2026 మంగళవారం. తిథి చతుర్దశి సాయంత్రం 5:45 వరకు ఉండి అనంతరం పౌర్ణమి తిథి ప్రారంభమవుతుంది. నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 1:44 వరకు ఉండి తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం వస్తుంది. వర్జ్యం రాత్రి 10:27 నుంచి 12:13 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 8:02 నుంచి 9:06 వరకు ఉంటుంది. అమృత గడియలు ఉదయం 8:25 నుంచి 10:01 వరకు ఉన్నాయి. చంద్రుడు ఈరోజు ధనుస్సు రాశిలో ఉన్న కారణం చేత వృషభ రాశి వారు ఈరోజు ప్రతి విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. తొందరపాటు నిర్ణయాలను నివారిస్తే అనేక సమస్యలను సులభంగా మీరు అధిగమించగలుగుతారండి. మరి రాశి వారికి సంబంధించి ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో మనం చూసుకుంటే వీరికి పెద్ద మొత్తంలో పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే ముందు పూర్తిగా పరిశీలించండి. స్టాక్ మార్కెట్, క్రిప్టో, హై రిస్క్ ట్రేడింగ్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. అలాగే బ్యాంకు లావాదేవీలలో ఓటీపీలు, యూపీఐ చెల్లింపులు 2 సార్లు తనిఖీ చేయండి. కొత్త లోన్స్ లేదా ఫైనాన్స్ ఒప్పందాలపైన వెంటనే సంతకాలు చేయకండి. అవసరం లేని ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఇన్సూరెన్స్ పాలసీలు, ఈఎంఐలు సమయానికి చెల్లించండి. ఎవరైనా అధిక లాభాలు వస్తాయని చెప్పినా నమ్మి డబ్బును పెట్టకండి. అలాగే భాగస్వామ్య పెట్టుబడుల్లో పారదర్శకత అవసరం. విలువైన వస్తువులు కొనుగోలు చేయాలంటే మరో రోజు చూసుకోండి. అలాగే పొదుపు, ఫైనాన్షియల్ ప్లానింగ్ పైన దృష్టి పెడితే భవిష్యత్తు భద్రంగా ఉంటుంది ఈ రాశి వారికి. మరి ఉద్యోగ, వ్యాపార పరంగా ఏ విధంగా ఉందో మనం చూసుకుంటే కనుక ఈ రాశి వారికి కార్యాలయంలో సహోద్యోగులతో వాదనలు నివారించే ప్రయత్నం చేయండి. ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు మాటల్లో సంయమనం పాటించండి. కొత్త ఉద్యోగ ఆఫర్ వస్తే అన్ని నిబంధనలు చదివి నిర్ణయం తీసుకోండి. ఐటీ, సాఫ్ట్వేర్, డిజిటల్ మార్కెటింగ్ రంగాల వారు ప్రాజెక్ట్ డెడ్లైన్లు జాగ్రత్తగా నిర్వహించుకోవాలి. వ్యాపారంలో పెద్ద పెట్టుబడులు వెంటనే పెట్టకండి. అలాగే కొత్త భాగస్వామ్య ఒప్పందాలను పరిశీలించిన తరువాతే అంగీకరించండి. కస్టమర్లతో మర్యాదగా వ్యవహరించండి. ప్రభుత్వ పత్రాలను నిర్లక్ష్యం చేయకండి. అలాగే వ్యాపార లెక్కల్లో పొరపాట్లు జరగకుండా చూసుకోండి. ఓర్పుతో వ్యవహరిస్తే సాయంత్రానికి మీ పరిస్థితులు మెరుగుపడతాయండి. మరి ఆరోగ్యపరంగా ఎటువంటి జాగ్రత్తలు ఈ రాశి వారు తీసుకోవాలో మనం కనుక చూసుకుంటే అధిక ఒత్తిడి తీసుకోకండి. గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు మందులు సమయానికి తీసుకోండి. రక్తపోటు, షుగర్ ఉన్నవారు ఆహార నియమాలు పాటించండి. బయట ఆహారం తగ్గించుకోవటం మంచిది. అలాగే తగినంత నీరు తీసుకోవాలి. ఎక్కువసేపు నిద్ర లేకుండా ఉండకండి. వాహనాలు నడిపేవారు చాలా అప్రమత్తంగా ఉండండి. తలనొప్పి లేదా అలసటను నిర్లక్ష్యం చేయకండి. యోగా, ప్రాణాయామం చేయటం అనేది చాలా మంచిది. అవసరమైతే వైద్యుల సలహాలు తీసుకోవటంలో ఆలస్యం చేయకండి. మరి ప్రేమ మరియు దాంపత్య జీవితం ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో మనం చూసుకుంటే కనుక కోపంతో మాట్లాడకండి. అలాగే భాగస్వామి అభిప్రాయాన్ని గౌరవించండి. చిన్న విషయాలను పెద్ద సమస్యలుగా మార్చుకోకండి. అనుమానాలకు దూరంగా ఉండండి. అలాగే ఓర్పుతో మాట్లాడితే మీకు అపార్థాలు అనేవి తొలగుతాయనే సంగతి గుర్తుంచుకోండి.
కుటుంబ సభ్యుల జోక్యం తగ్గించటం మంచిది. పాత విషయాలను మళ్ళీ ప్రస్తావించకండి. కలిసి దేవాలయ దర్శనాలు చేసుకుంటే మంచి ఫలితం సాధిస్తారు ఈ రాశివారు. వివాహ నిర్ణయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. సాయంత్రానికి మీ సంబంధ బాంధవ్యాలు మెరుగుపడే అవకాశం ఉంటుంది. మరి కుటుంబ విషయాలు ఈ రాశి వారికి ఏ విధంగా ఉన్నాయో మనం చూసుకుంటే కనుక ఇంట్లో ప్రశాంతకరమైన వాతావరణం కొనసాగించే ప్రయత్నం చేయండి. పెద్దల మాటలు వినటం మంచిది. ఆస్తి విషయాలలో వాదనలు నివారించండి. పిల్లల చదువుపైన శ్రద్ధ వహించండి. బంధువులతో మాట్లాడేటప్పుడు మాటల్లో జాగ్రత్త అనేది అవసరం. ఇంటి ఖర్చులను నియంత్రించుకోండి. శుభకార్యాలపైన నిర్ణయాలను వాయిదా వేసుకోవటం మంచిది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టండి. ఇంట్లో హనుమాన్ చాలీసా చదవటం శుభప్రదంగా ఉంటుంది. సాయంత్రానికి ఇంట్లో ప్రశాంతకరమైన వాతావరణం అనేది నెలకొంటుందని చెప్పచ్చు. మరి రాశి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందో మనం చూసుకుంటే కనుక చదువులో ఏకాగ్రత తగ్గకుండా సోషల్ మీడియాకు కొంత దూరంగా ఉండండి. నీట్, జేఈఈ, యూపీఎస్సీ, ఎస్ఎస్సి గ్రూప్స్, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ అభ్యర్థులు రివిజన్ పైన ఎక్కువగా దృష్టి పెట్టండి. పరీక్షల కోసం కొత్త టాపిక్స్ కంటే పాత పాఠాలను బలోపేతం చేయటం మంచిది. స్నేహితులు మాటలు విని చదువు ప్రణాళికను మార్చకండి. ఆన్లైన్ కోర్సులు, ఏఐ లెర్నింగ్ టూల్స్ ఉపయోగించుకోవటం ప్రయోజనకరం. ఉపాధ్యాయుల సూచనలు తప్పకుండా పాటించండి. సమయ పాలనతో చదివితే మంచి ఫలితాలు మీకు వస్తాయి. ఒత్తిడి పెరిగితే కొద్దిసేపు ధ్యానం అనేది చేసుకోండి. విదేశీ విద్యకు సిద్ధమవుతున్న వారు డాక్యుమెంట్లు ఒకసారి పరిశీలించుకుంటూ ఉండాలి. అలాగే సాయంత్రం తర్వాత చదివిన విషయాలు బాగా గుర్తు పెట్టుకునేందుకు మీకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మరి రాశి మహిళలకు ఏ విధంగా ఉందో కనుక మనం చూసుకుంటే కుటుంబ ఆర్థిక వ్యవహారాలలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగినులు కార్యాలయంలో మాటలు సంయమనంతో మాట్లాడండి. అలాగే ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రారంభించాలనుకుంటే పూర్తి ప్రణాళికతో ముందుకు వెళ్ళండి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అనేది అవసరం. అలాగే అధిక పని ఒత్తిడిని తగ్గించేందుకు విశ్రాంతి తీసుకునే ప్రయత్నం చేయండి. విలువైన వస్తువులను జాగ్రత్తగా భద్రపరచుకోండి. పిల్లల చదువు, ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించండి. కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా మాట్లాడితే సమస్యలు క్రమంగా తగ్గుతాయండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనటం మానసిక ప్రశాంతతను ఇస్తుంది. సాయంత్రం పూట శ్రీ ఆంజనేయ స్వామి దర్శనం శుభప్రదంగా ఈ రాశి వారికి ఉంటుంది. మరి వీరు చేసుకోవాల్సిన పరిహారాలు చూసుకుంటే ఉదయం శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. హనుమాన్ చాలీస పారాయణం చేసుకోండి. బెల్లం లేదా వడమాలను భగవంతునికి ప్రసాదంగా సమర్పించండి. ఎరువు పుష్పాలతో మీరు పూజ చేసుకోండి. పేదలకు అన్నదానం చేయండి. కోతులకు అరటి పండ్లను ఆహారంగా పెట్టండి. శ్రీరామ నామస్మరణ చేసుకోండి. సాయంత్రం నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. కోపాన్ని నియంత్రించుకోవటం ఈరోజు చేసేటటువంటి అతి పెద్ద పరిహారంగా ఉంటుంది. మరి వృషభ రాశి వారికి ఈరోజు పూర్తిగా ప్రతికూలమైన రోజు కాదండి. జాగ్రత్తగా వ్యవహరిస్తే నష్టాలను నివారించి విజయాలను సాధించుకోగల రోజు అవుతుంది. ముఖ్యంగా డబ్బు, ఆ ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, కుటుంబ విషయాలలో ఓర్పు మరియు వివేకంతో నిర్ణయాలు తీసుకుంటే శ్రీ ఆంజనేయ స్వామి అనుగ్రహంతో మంచి ఫలితాలు పొందుతారు. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేసుకోండి. ప్రతిరోజు ఖచ్చితమైన రాశి ఫలాలు, పంచాంగం, ధనయోగం, కెరియర్ అప్డేట్స్, ఫైనాన్షియల్ ప్లానింగ్, పెట్టుబడి మీద అవగాహన, ఆధ్యాత్మిక పరిహారాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి. జై శ్రీరామ్, జై ఆంజనేయ స్వామి. మీకు శుభం కలుగుతుంది.